2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, రిలేషన్‌షిప్ గురించి మనం చేసిన వీడియోస్ కింద రకరకాల కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. అందులో ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏంటి అంటే, సార్ నా భర్త అంటే నాకు ఇష్టం, నా భర్తకి నేను కూడా ఇష్టమే. కానీ మా ఇద్దరికి ఒక్క సిచ్యువేషన్‌లో ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే గొడవ కంటిన్యూయస్‌గా అక్కడే వస్తుంది. అది అత్త దగ్గరనో లేదంటే ఆడబిడ్డ దగ్గరనో అట్లా ఒక సందర్భంలోనే మా ఇద్దరికి తరచుగా గొడవలు అవుతూ ఉన్నాయి. అది నేను తప్పు అని చెప్పినా నా భర్త అర్థం చేసుకోకుండా రివర్స్లో నన్నే అంటున్నారు. ఇక్కడ నేను మార్చుకోవాలా, నా భర్త మార్చుకోవాలా? యాహ్! ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదు. ఓకే. పోనీ అన్ని గొడవలు అవుతున్నాయి అనుకో, ఒక డెసిషన్ ఈజీ అయిపోతుంది మాకు కూడా చెప్పడానికి. కానీ అంటే ఎందుకమ్మా అన్నిటికీ గొడవ, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని, వదిలేయండి అని చెప్పచ్చు. కొంతమంది ఇలా ఉంటారు. దట్ మాకు చాలా ఇష్టం అండి, అతను మంచివాడండి, ఈమె మంచిది అండి, కానీ వాళ్ళ కొలీగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెతో మాట్లాడద్దంటే వినడండి. ఇలాగే కామన్. ఉంటుంది, కామన్గా వచ్చేది. వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె ఊరికి చీటికి మాటికి ఇంటికి వచ్చేస్తుంటుంది, నాకు వద్దంటే వినడండి. కంబైన్డ్ ఫ్యామిలీ ఉందండి, అన్నిటికీ మా పిల్లల దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటారు, వద్దంటే వినడండి. వాళ్ళంటే ఈయనకి ఎందుకో ఇష్టం అండి. నేను ఎంత చెప్పినా మిగతా అర్థం అన్నిట్లో చేసుకో బాగుంటాడు, నాకు అన్ని ఒక్క కొనిస్తాడు, అన్ని చేస్తాడు. సందర్భంలోనే. వాళ్ళ విషయం వచ్చినప్పుడు మాత్రం ఎందుకో తెలీదు కాంప్రమైజ్ అయిపోతాడు, అసలు నా మాట మాటే వినడు, వినడు. నన్ను చెప్పు. సో ఇది చాలా బాగా అర్థం చేసుకుంటే కొన్ని వాళ్ళ కోసం వదిలిపెట్టేయాలి. ఎందుకంటున్నానంటే, కొన్ని మనం ఎప్పుడైతే ఈగోకి తీసుకుని ఈ ఒక్కటి నా కోసం చేస్తేనే ఇంత ప్రేమ ఉంది, బట్ ఆ ఒక్కటి చేస్తేనే ప్రేమ ఉంది అనే పనిష్మెంట్ ఏ వ్యక్తికి ఇవ్వకూడదు. ఓకే. నువ్వు అన్నీ చేసావు కరెక్టే, కానీ నువ్వు అది ఒక్కటి చేస్తేనే నన్ను నిజంగా ప్రేమించినట్టు ఆర్ అది అన్నట్టు ఒప్పుకోదు. 1. సెకండ్, నేను ఎప్పుడు చెప్తుంటాను, దెర్ ఇస్ 2 థింగ్స్ ఇన్ ఎ రిలేషన్షిప్: డైరెక్ట్ బ్యాడ్, ఇండైరెక్ట్ బ్యాడ్. డైరెక్ట్ బ్యాడ్ అనుకో, అంటే తాగేసి వచ్చి కొడుతున్నాడు, మా డబ్బులు గుంజుకెళ్ళిపోతున్నాడు, ఇంటికి ఏమి ఇవ్వట్లేదు, ఇది డైరెక్ట్ బ్యాడ్. దాన్ని ఖచ్చితంగా గట్టిగా డీల్ చేయాలి. ఇండైరెక్ట్ బ్యాడ్, దట్ కొన్ని ఆయన అలవాట్లు నాకు నచ్చట్లేదు, నీకు డైరెక్ట్గా ఏ హామ్ లేదు, బట్ యూ ఫీల్ దట్ ఈస్ రాంగ్ అని నువ్వు బాధపడుతుంటావు. ఇండైరెక్ట్ బ్యాడ్ కోసం పెద్ద డెసిషన్లు తీసుకోవద్దు, వదిలిపెట్టేయాలి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. హీఈస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. కొన్ని విషయాలు ఆయనకి ఇష్టం ఉండని, అది ఈగోకి తీసుకుంటే, ఎప్పుడైతే నేను చెప్పినా కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఇంపార్టెంట్ కాదా అనే మైండ్లోకి స్టక్ అవుతుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ఎవరికి ఏ వ్యక్తికి కూడా ఆ సిచ్యువేషన్ వచ్చి డిసైడ్ చేసుకోమని చెప్పకూడదు. ఇప్పుడు తల్లి ఇంపార్టెంటా, నేను ఇంపార్టెంటా అనే వచ్చిందనుకో, ఏ మగ వ్యక్తి డిసైడ్ చేసుకోలేడు. ఇద్దరు ఇంపార్టెంటేరా బాబు, ఎందుకు గొడవ అనిపిస్తుంది. సో అట్లాగా ఇలాంటి ఓన్లీ ఒక ఫ్యూ పాయింట్స్ వచ్చినప్పుడు బెటర్ వదిలేయడం మంచిది. అది వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్. ఆ ఒక్క పాయింట్లో నాకు ఆమంటే నచ్చదండి అంటే, దట్స్ ఓకే రా, ఒక్క పాయింట్ వదిలిపెట్టేసి అంటాం. బికాస్ దట్ వే యువర్ రిలేషన్షిప్ ఈజ్ సేవ్డ్, అండ్ తన కోసం ఆ ఎక్స్ట్రా మనం హెల్ప్ ఆర్ ఎక్స్ట్రా ఆ ప్రేమ చూపించినట్టు అవుతుంది. ఓకే, ఇది 1 పాయింట్. సెకండ్ వచ్చేసి, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఓవర్ బోర్డ్, అది ఇండైరెక్ట్ బ్యాడ్ నుంచి డైరెక్ట్ బ్యాడ్ అయ్యి వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, నా దగ్గరికి రావట్లేదు, వాళ్ళ గురించే ఎప్పుడు పొగుడుతాడు, నేను ఏం చేసినా తిడుతున్నాడు, ఇట్ బికమ్స్ డైరెక్ట్ బ్యాడ్. అప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకోవాలి, చెప్పాలి, కన్వే చేయాలి, మాట్లాడాలి. అవ్వట్లేదు అంటే సీరియస్ అవ్వాలి, దాని గురించి యాక్షన్ తీసుకోవాలి. ఓకే. సో ఈ డైరెక్ట్ బ్యాడ్గా మారనంత వరకు దట్ ఈస్ ఓకే. ఎవరెవరు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, హ్యాపీగా మాట్లాడచ్చు, తిరగచ్చు, తినచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎప్పుడైతే అది నిన్ను డైరెక్ట్గా నీ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు చూసుకోవాలి. ఓకే. అలాంటి సందర్భాల్లో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి ప్రాబ్లమ్ని? ఒకవేళ అట్లాంటిది వస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవి మాట్లాడుకునే టైంలో ఈగోలు తీసుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకోవాలి. అంటే నాకు ఇది వల్ల ఇలా అనిపిస్తోంది, ఈజ్ ఇట్ రైట్? నువ్వు ఆ అమ్మాయితోనో లేకపోతే నీ పక్కింటోళ్ళతోనో నీ కొలీగ్తోనో మాట్లాడుతుంటే నాకు అన్కంఫర్టబుల్గా ఎందుకుందంటే, దట్ నువ్వేమన్నా నాకు దూరం అయిపోతావేమో, లేకపోతే వాళ్ళు ఏమన్నా నిన్ను బ్లేమ్ చేస్తారేమో, నాకు అది నచ్చట్లేదు, ఆర్ నువ్వు ఇందులో ఫైనాన్షియల్గా పెట్టడం నాకు ఇష్టం లేదు బికాస్ అనేది మనకి క్లారిటీ తెచ్చుకోవాలి. అది మన విజనా, మనం ఊహించుకుంటున్నామా, నిజంగా జరుగుతుందా అనే ప్రూఫ్స్ ఉండాలి. ఓకే, అనే ప్రూఫ్ ఉంటే చూపించచ్చు, బికాస్ ఆఫ్ దిస్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, నేను ఇలా డిస్టర్బ్ అవుతున్నాను మెంటల్లీ, దానివల్ల మన రిలేషన్ దెబ్బతింటుంది అనే పాయింట్ కూడా చెప్పాలి. ఓకే, ఇది కన్వే చేయాలి. ఊరికి ఎంతసేపు గొడవ 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 పెంచుకుంటూ పోయే కంటే చెప్పాలి. 1.
సెకండ్, గివ్ ఇట్ ఇన్ రైటింగ్. మీరు నమ్మరు, రాసి ఇస్తే ఆర్ అది టైప్ చేసి మెయిల్ రూపంలో ఇస్తే యూ హ్యావ్ ఎ ప్రూఫ్ దట్ నేను చెప్పాను అది నాకు నచ్చలేదు, రాంగ్ అని. ప్లస్ వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఇట్ బికమ్స్ ఎ రిఫ్లెక్టివ్ థింగ్. సో కంపల్సరీగా రాసి ఆర్ మెయిల్ చేసి ఒక ఇష్యూ పెట్టుకుని చూసుకోవాలి. ప్రూఫ్ మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా ఉంటే ఓన్లీ గాలిలో మాట్లాడదు, నాకు అర్థమైందిలే, నాకు తెలిసిందిలే, ఫోన్లో మెసేజ్ వచ్చిందంటే నాకు అనుమానం వచ్చింది అని డోంట్ గెస్ థింగ్స్. గెస్ చేయొద్దు. గెస్ చేస్తే గొడవ పెరుగుతుంది. మైండ్ రీడింగ్ అనే రోగం వస్తుంది వీళ్ళకి. వేర్ అలా వెళ్తూ ఇలా వెళ్తూ చూసి ఏమనుకుంటున్నాడో అనేటట్టుగా అవుతుంది. డోంట్ డూ దట్. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడండి. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళడం ఆర్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బోత్ పార్టీస్ మాట్లాడుకుని ఇద్దరు గనక చేసుకుంటే అవుతుంది. అండ్ ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే ఎంతవరకు చేయగలవు. అన్ని చోట్ల నేను ఆపలేను, కొన్ని చోట్ల నేను ఆపగలను అనే దాంట్లోనే అట్లీస్ట్ ఒక 20-30% కట్ చేసుకుంటూ రావాలి. అండ్ ఎప్పుడైనా అలా ఇంక్లినేషన్ ఉంది అంటే, ఎవరికైనా వద్దు అన్న పనే చేస్తున్నాడు, ఆ ఒక్క పాయింటే జరుగుతుందంటే, వాళ్ళ మైండ్ ఎందుకు అలా వెళుతుందో కనుక మనం పసిగట్టగలిగితే దాన్ని డీల్ చేయొచ్చు. ఓకే, బికాస్ దే హ్యావ్ సమ్ అటాచ్మెంట్ ఆర్ ఆ పని అలాగే చేస్తున్నాడు అంటే సమ్వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్. సో దాన్ని కనుక బ్రేక్ చేయగలిగితే ఇది ఆగిపోతుంది. ఓకే, సో దానికి యూ హ్యావ్ మెథడ్స్ లైక్ వాళ్ళని డౌన్ పోర్ చేయడము, వాళ్ళని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడము, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళకి అవైలబుల్గా ఉండడము, ఇలాగ చాలా చేయొచ్చు. దానివల్ల దే విల్ నాట్ గెట్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్. అండ్ లక్కీలీ ఇలాంటి రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ రోజులు బాధలో గడుపుతుంటారు. కాబట్టి లక్కీలీ మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం టైం హ్యాపీగా ఉంచండి. ఆ ఒక్క చోట తప్పితే, ఆ రిఫ్ట్ తప్పితే మిగతా అంతా హ్యాపీగా ఉంచితే ఇవన్నీ నార్మల్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారు, ఇది బాగాలేదు కాబట్టి మొత్తం రోజంతా స్పాయిల్ చేస్తారు. అలా చేయకుండా ఉండాలి. సో దట్ విల్ బీ ఈజియెస్ట్ మెథడ్. ఖచ్చితంగా పేరెంట్స్కి చెప్పాలి, ఫ్యామిలీకి చెప్పాలి, విషయాన్ని మాట్లాడుకోవాలి, దాచిపెట్టుకోకండి. ఓకే, ఏమైనా ఎక్కువ అవుతుంది, ఇది డిస్టర్బింగ్గా ఉందంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మాట్లాడుకోండి. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.